గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. డీటెయిల్స్ లోకి వెళ్ళి బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సర్కార్ నిర్వహిస్తున్న రైతు భరోసా సదస్సులు కొనసాగుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్షాప్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనుంది కేబినెట్ సబ్ కమిటీ. డిప్యూటీ సీఎం బట్టి, తుమ్మల, పొంగులేటి, శ్రీధర్బాబు పాల్గొన్న ఈ సదస్సులో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇక వరంగల్ కేబినెట్ సబ్ కమిటీ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, ఇవాళ వరంగల్ కలెక్టరేట్ లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. వర్క్ షాప్ ఇవాళ రైతు బంధు, రైతు బీమా పథకాలకు సంబంధించినంత వరకు వాటికి అభిప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో ఇవాళ సబ్ కమిటీ వరంగల్ లో రైతులతో, రైతు సంఘాలతో భేటీ కానుంది. ఇందుకు సంబంధించినంత వరకు ఉదయం కలెక్టరేట్ లో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఫస్ట్ బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క భద్రకాళి దేవాలయం చేరుకుని అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత నేరుగా కలెక్టరేట్ కు వెళ్తారు. కలెక్టరేట్ లో రైతు భరోసా పథక విధి విధానాలపై మంత్రులతో ఉపసంఘం ఉమ్మడి జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పొంగులేటి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి, తర్వాత సీతక్క, కొండారెడ్డి వీళ్ళందరూ కూడా హాజరవుతారు. ప్రధానంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు హాజరవడంతో పాటు రైతులు, రైతు సంఘాలలో ఈ వర్క్ షాప్ కు ఆహ్వానించారు. వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరిగింది. ఇది తుది అభిప్రాయ సేకరణగా చూడాలి. రైతుల సంఘాల నుంచి, తర్వాత మేధావుల నుంచి కూడా రైతు బంధు పథకానికి సంబంధించినంత తర్వాత రైతు బీమా పథకానికి సంబంధించినంత వరకు ఎట్లాంటి సవరణలు చేయాలి, ఎటువంటి మార్పులు చేయాలి, ఆ తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటనే దిశగా అభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రధానంగా ఈ రైతు బీమాకు సంబంధించినంత వరకు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినంత వరకు ఇప్పటికే చాలా విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో అసలు రైతు బంధుకు ఒక కట్ ఆఫ్ కూడా నిర్ణయించే అవకాశం కూడా వస్తుంది. దీనికి సంబంధించినంత వరకు ఒక కంక్లూజన్ వస్తుంది. అభిప్రాయ సేకరణ తర్వాత మొత్తం అన్ని జిల్లాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన అందులో భాగంగా ఇవాళ హన్మకొండ కలెక్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేసిన ఇప్పటికే 250 నుంచి 300 మంది రైతులు, రైతు సంఘాలకు సంబంధించిన వాళ్ళకి ఆహ్వానాలు కూడా పంపారు. ఇవాళ సుమారుగా 5 నుంచి 600 మందితో ఈ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. ఇందులో పూర్తి అభిప్రాయ సేకరణ తర్వాత ఈ అభిప్రాయాలను తుది మెరుగ్గా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పూర్తి స్థాయి అభిప్రాయ సేకరణ జరగబోతుందని కూడా జిల్లా అధికారులు తెలియజేస్తారు. థ్యాంక్ యూ రంగనాథ్. బ్రేకింగ్ చూస్తున్నాం. చలో సెక్రటేరియట్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ విద్యార్థి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓయూలో ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణలో డిఎస్సి, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1 పోస్టులను సైతం పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకుల పిలుపు నేపథ్యంలో ఓయూలోని హాస్టల్లోని విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చూస్తున్నాం, ఒకవైపు సర్కారేమో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది, మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పరీక్షలను వాయిదా వేయాలని సూచిస్తున్నారు. సో మొత్తంగా ఏం జరుగుతుంది? ఓయూలో అరెస్టుల పర్వం కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. సో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా వాయిదాకి సంబంధించి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అంటే మీరు అన్నట్టుగా దాదాపు ఒక 10 రోజులుగా ఈ యొక్క వ్యవహారం అయితే అంటే తీవ్ర ఉద్రిక్తలకు కారణం అవుతుంది. అటు ఓయూ తర్వాత కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉండే దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ ఈ ప్రాంతాల్లో
విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మరీ బైఠాయించి ఈ ఆందోళనకు దిగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి మనం ఈ మధ్య వస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే ఇదంతా కూడా ఒక వర్గం చేపిస్తున్నటువంటి ప్రయత్నంగానే ఆ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న తీరు మనకు క్లియర్ గా అర్థం. కాబట్టి వాయిదా వేసే ప్రయత్నం అయితే దాదాపు లేకపోవచ్చు చేస్తుంది. ఎందుకంటే నిన్న కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టిముఖ్య మాట్లాడుతూ డిఎస్సికి సంబంధించి మరొక డిఎస్సి త్వరలో పెడతాం, కాబట్టి విద్యార్థులు ఎవరు ఆందోళన చెందొద్దు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం నేను రాత్రి కూడా మళ్ళీ దిల్సుఖ్నగర్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నాకు దిగారు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి వాయిదా వేయండి, ఆ తర్వాత పోస్టులు పెంచండి, పోస్టులు పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. అదంతా కూడా ఈజీ వ్యవహారం కాదు. కాబట్టి విద్యార్థులకు సంబంధించి ఎందుకంటే 2 రోజులు వేచి చూసాం కాబట్టి మరికొన్ని రోజులు మీరు మాకు సమయం ఇవ్వండి. ఆ తర్వాత ముఖ్యంగా మీరు ఎలక్షన్ల సంబంధించినటువంటి సందర్భంలో ప్రచారం సందర్భంలో ఇచ్చిన హామీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా హామీ నిలబెట్టుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన నేపథ్యంలో దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు చెలో సెక్రటరీ కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు అయితే ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఓయూలో అయితే ఆల్రెడీ విద్యార్థి నాయకులు అరెస్ట్ చేశారు. ఇటు దిల్సుఖ్నగర్ కూడా ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాల్లో కూడా భారీగా మోహరించి ఉన్నారు. ఇటు అశోక్ నగర్ లో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. ఇక సెక్రటరీ వద్ద కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమే ఉన్నారు. అంటే విద్యార్థుల తరఫున ఇటు ప్రభుత్వం అయితే ఒక విషయం చెప్తోంది, ఎవరు ఆందోళన చెందవద్దు, ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తామని వారు చెప్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం ఆ విషయంలో శాంతించడం లేదు. ఆల్రెడీ డిఎస్సి మరో 2 రోజులు అంటే ఎల్లుండి డిఎస్సి స్టార్ట్ కాబోతుంది. ఇటు గ్రూప్ 1 గ్రూప్ 3కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వాటి గ్రూప్ 1 పోస్ట్ పెంచాలంటున్నారు. 2, 3 మేము కూడా వాయిదా వేయాలని కోరుతున్నారు. మరి చూడాలి ఈ 2 రోజుల్లో ఏదైనా ఈ ప్రక్రియకు సంబంధించి ముందడుగు పడుతుంది చూడాలి. మరి విద్యార్థులు మాత్రం తమ ఆందోళన అయితే కొనసాగిస్తారు. వంశీ, థ్యాంక్ యూ రమణ. విద్యుత్ కమిషన్ రద్దుపై జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ పంపిన సమన్లపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టివేసింది. ఇక ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడంతో పాటు ఆ నిర్ణయాలపై స్పష్టత ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ మార్చి 14న జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952, విద్యుత్ చట్టం 2003కు అది విరుద్ధమని దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్ కు లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, వంశీ, ఈ రోజు 10:30 గంటల తర్వాత దీనికి సంబంధించిన పిటిషన్ పై విచారణ అనేది కూడా జరగనుంది. మొదటిసారిగా పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు కాబట్టి పిటిషన్ విచారణకు తీసుకోవాలా లేదా అనేది కూడా కోర్టు నిర్ణయిస్తుంది. ఒకవేళ విచారణకు తీసుకోవాలని చెప్పేసి కోర్టు భావించిన పక్షంలో ఇందులో ప్రతివాదులుగా ఎవరినైతే చేర్చారో వాళ్ళకు నోటీసులు ఏంటి కూడా ఇష్యూ చేశారు. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు జస్టిస్ నరసింహారెడ్డిని కూడా చేర్చడం కూడా జరిగింది. కాబట్టి నోటీసులు ఇస్తారా, అయితే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఇస్తారా లేదా కమిషన్ కూడా నోటీసులు ఇస్తారా అనేది కూడా చూడాలి. వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది కూడా విన్న తర్వాత అప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోనుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేసీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు ఈ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరుగుతుండడంతో అందరి దృష్టి అనేది కూడా దీనిపై కేంద్రీకృతమైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అనేది కూడా విధిస్తుందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు విచారణ అర్హత అనేది కూడా లేదు. దీనికి ముందుగా ఒక ఉద్దేశం అనేది కూడా ఆపాదించబడింది. ఉద్దేశంతో కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి కేసీఆర్ తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే హైకోర్టులో మాత్రం విచారణ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఈ కమిషన్ కు ముందస్తు ఉద్దేశం అనేది కూడా లేదు. ఫ్రీ మైండెడ్ తోటి కమిషన్ ఎక్కడ పనిచేసినట్టుగా కూడా ఆధారాలేంటి కూడా లేవు అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ రోజు సుప్రీంకోర్టులో స్వల్ప వాదనలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది.
ఎవరైతే ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు దీనిపైన పూర్తి విచారణ అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శిరీష్. రాయలసీమ జిల్లాలకు జీవనాడిగా చెప్పుకునే తుంగభద్ర హైలెవెల్ కెనాల్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. కాలువ ఆధునికీకరణ అటకెక్కడం, 5 ఏళ్లుగా కనీస మరమ్మతులు చేయకపోవడంతో నీటి తరలింపు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పలుచోట్ల వంతెనలు కాలువల్లోకి కూలిపోగా మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్ట్రక్చర్లు ప్రమాదకరంగా మారడం, కంప చెట్లు పెద్ద ఎత్తున పెరగడంతో అధికారులు కాలువ వైపు వెళ్లాలంటే జంకుతున్నారు. ఆక్విటైడ్లు, స్ట్రక్చర్లు ప్రమాదంగా మారాయి. కాల్వగట్లు మొత్తం కంప చెట్లు పెరిగిపోయాయి. ఏటా నీటి విడుదలకు ముందు జలవనరుల శాఖ అధికారులు కంప చెట్లు తొలగించడం, పాడైన నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టేవారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కనీస నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కాల్వకు ఎక్కడికక్కడ గండిపడే ప్రమాదం నెలకొంది. ఈసారి నీటి విడుదలకు ముందు కాల్వ తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ 105 కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది. పొరుగు రాష్ట్ర సరిహద్దు 105 కిలోమీటర్ల నుంచి సుమారు 81 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ఉంది. కర్ణాటకలో 105 కిలోమీటర్ల కాల్వ ఆధునికీకరణ పనులను అక్కడి ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసింది. దాదాపు 4000 క్యూసెక్కుల నీరు పారే విధంగా కాల్వను వెడల్పు చేశారు అధికారులు. కాల్వపైన ఉన్న నిర్మాణాలను పూర్తి చేశారు. మన రాష్ట్రంలో కర్ణాటక కంటే ముందుగానే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. 2019 వరకు నత్తనడికిన సాగిన పనులను అనంతరం ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. 6 ప్యాకేజీల కింద పనులు చేపట్టిన గుత్తేదారులు స్ట్రక్చర్ల నిర్మాణాన్ని అలాగే గాలికి వదిలేశారు. కొన్ని చోట్ల కాల్వ వెడల్పు పనులు ఆగిపోయాయి. అప్పట్లో సుమారు 65% మేర పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. కాల్వకు నీరు విడుదల చేసే సమయంలో అధికారులు తాత్కాలిక పనులు చేస్తూ నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కెనాల్ దెబ్బతినడంతో కనీసం 2000 క్యూసెక్కుల నీరు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక వరదల సమయంలోనూ డ్యాం పూర్తి స్థాయిలో నిండి కిందికి నీరు వెళ్తున్నా మనకు రావాల్సిన నీటిని పూర్తి స్థాయిలో వాడుకోలేని దుస్థితి నెలకొంది. తాజాగా ఈ ఏడాది జూలై చివరి నుంచి కాల్వకు నీటిని విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్న సాగు, తాగునీటికి కటకటే ఏర్పడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నా వాటి నుంచి కర్నూలు జిల్లాకు కలిగే ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అరకొర ప్రాజెక్టుల నిర్వహణ కూడా గాలిలో దీపంలాగా మారిపోయింది. ఇటు కర్నూలు, అటు కడప జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే సుంకేసుల ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాద గంటికలు మోగిస్తోంది. ప్రాజెక్టు నిర్వహణాలోపంతో గేట్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. వాటిని ఎత్తే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అనుకోకుండా వరదలు వస్తే అత్యంత ప్రమాదకర పరిస్థితి తప్పదని చెబుతున్నారు ప్రభుత్వ అధికారులు. ఇక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుంకేసుల ప్రాజెక్టు గేట్లు ఇప్పుడు ఎత్తటం అసాధ్యంగా మారిపోయింది. సుంకేసుల ప్రాజెక్టుకు మొత్తం 30 గేట్లు ఉన్నాయి. ఇందులో ఓ గేట్ను ప్రాజెక్టు అధికారులు శాశ్వతంగా మూసివేశారు. మిగిలిన 29 గేట్ల పరిస్థితిని అధికారులు పట్టించుకోవడం లేదు. కాస్తో కూస్తో తెరిచేందుకు వీలుగా ఉన్న గేట్లను ఎత్తి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని ప్రస్తుత అధికారులు విడుదల చేస్తూ వస్తున్నారు. మిగతా గేట్లు ఎత్తేందుకు కూడా వీలు కావటం లేదు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్నూలుకు సమీపంలో తుంగభద్రా నదిపై నిర్మితమైన సుంకేసుల ప్రాజెక్టు 1.20 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడి నుంచి కర్నూలు, కడప జిల్లాలకు సాగునీరు కాలువల ద్వారా విడుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సుంకేసుల ప్రాజెక్టును అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ప్రాజెక్టు లీకేజీలకు కొదవే లేదు. ఇక ప్రాజెక్టుల నిర్వహణ, నీటి నిల్వ సామర్థ్యాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టు తెలుస్తుంది. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులు నిండితే గేట్లు కూడా ఎత్తలేని పరిస్థితులు ఉన్నాయని అధికారులే చెప్తున్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? వంశీ, ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ప్రాజెక్టులు ఏదైతే గత 5 సంవత్సరాలుగా రివర్స్ టెండరింగ్ పేరుతోటి నిర్వహించినటువంటి దీంతో, అలాగే గత 5 సంవత్సరాల్లో ప్రాజెక్టుల నిర్వహణ పైన సీతకన్ను వేసింది గత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇది ముందుకు వెళ్లడం అనేది జరగలేదు. అయితే ముఖ్యంగా రాయలసీమ ముఖద్వారంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందనే చెప్పుకోవాలి. అయితే తాగునీటి, సాగునీటి
కావాల్సినటువంటి నీటిని ఒడిసి పట్టుకునేందుకు ప్రాజెక్టుల వద్ద నీరు వచ్చి చేరినప్పటికీ కూడా వాటిని స్టోరేజ్ చేసుకునేందుకు అలాగే మిగిలిన వాటికి అంటే కొన్ని స్టోరేజ్ చేసినప్పటికీ కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అలాగే ఈ వాటర్ స్టోరేజ్ కి సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణ కోసం గతంలో అంటే గత టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు 65,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ప్రాజెక్టుల మరమ్మతుల కోసం వెచ్చించింది. ఈ నేపథ్యంలో ఆ నిర్వహణ తరువాత గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు కూడా 35,000 కోట్లు మాత్రమే విడుదల చేయడము, ఆ విడుదల చేసినటువంటి నిధులను కూడా వాటికి వినియోగించకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణము అలాగే ప్రాజెక్టుల వద్ద ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా తయారైందని చెప్పుకోవాలి. ప్రాజెక్టుల పరిస్థితి చూసినట్లయితే అక్కడ వాటర్ వచ్చి స్టోరేజ్ అయినప్పటికీ కూడా వాటిని విడుదలకు చేసే కానీ బ్యారేజీల వద్ద గేట్లు మరమ్మతులు పూర్తిగా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలతోటి రాయలసీమ మొదటి నుంచి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముందుకు వెళ్తాము అని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించలేదని చెప్పుకోవాలి. నిధులు విడుదల చేయడము, గత 5 సంవత్సరాలుగా ప్రాజెక్టుల పరిశీలన అనేది పక్కన పెట్టడంతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పాలి. ఇక ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే తీరు కొనసాగిన నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత పరిస్థితులు అయితే ఘోరంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ప్రాజెక్టుల పరిశీలనకు డైరెక్ట్ గా అటు ముఖ్యమంత్రి వెళ్లడంతో పాటుగా మంత్రులు కూడా వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి రివ్యూలు నిర్వహించి ప్రాజెక్టుల పరిశీలనకు ప్రస్తుతం వర్షాకాలము నీటిని స్టోరేజ్ చేసుకోవడము అలాగే రైతులకు వాటర్ ఇవ్వాల్సిన అవసరము అలాగే సాగునీటికి తాగునీటికి రెండింటికి కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే మొత్తంగా డ్యామేజ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని మరమ్మతుల కోసం ముందుగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని కూడా నిర్ణయించింది. దీంతో పాటుగా కొనసాగుతున్న కొత్త ప్రాజెక్ట్స్ పరిశీలన చేయడంతో పాటుగా కొత్త ప్రాజెక్టులు ఎక్కడైతే ఆగిపోయాయో వాటిని వాటర్ డైవర్షన్ కోసం కావచ్చు అలాగే వాటర్ వేస్ట్ అవ్వకుండా సముద్రంలోకి వెళ్లేటువంటి నీటిని ఏదైతే ముందుగా స్టోరేజ్ చేసుకోవడం కోసం డైవర్షన్ కోసం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ వద్ద కూడా ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేయడంతో పాటుగా దానిపైన ఒక స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. వంశీ, థ్యాంక్ యూ కాంతి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే డిపెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ ను మరోసారి గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జోకోవిచ్ ను వరుస సెట్స్ లో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్ అయ్యాడు. మొదటి సెట్ నుండే దూకుడును ప్రదర్శించిన అల్కరాజ్ నిర్ణయాత్మక మూడో సెట్లోనే ఆటను పూర్తి చేశాడు. 6-2, 6-2, 7-6తో నోవాక్ జోకోవిచ్ ను వణికించి ట్రోఫీని ముద్దాడాడు. దీంతో సింగిల్స్ లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలవాలనుకున్న జోకోవిచ్ కలగానే మిగిలిపోయింది. ఇక ఈ టోర్నీ మొదలైనప్పటి నుండి అల్కరాజ్ అదరగొట్టేశాడు. సెమీఫైనల్లో డానియల్ మెద్వదేవ్ ను మట్టి కరిపించిన ఈ స్పెయిన్ బుల్ ఫైనల్స్ లో కూడా తన సత్తా చాటాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన అల్కరాజ్ వరుస సెట్స్ లో ఎంతో ప్రావీణ్యం ఉన్న నోవాక్ జోకోవిచ్ ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను పొందాడు. మొదటి 2 సెట్లను కాస్త సునాయాసంగానే గెలిచిన అల్కరాజ్ కు మూడో సెట్ లో కాస్త గట్టిపోటీ ఏర్పడిన మొత్తానికి విజయం సాధించాడు. క్రికెట్ అప్డేట్స్ చూస్తే జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటింగ్ లో మేయర్స్ 34 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. శివం దుబేకు 2 వికెట్లు, తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఈ స్కోరును సాధించింది. భారత బ్యాటింగ్లో సంజు శాంసన్ 58 పరుగులతో రాణించాడు. రియాన్ పరాగ్ 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. జుంబాంబే బౌలింగ్లో ముజ్రబానీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సికిందర్ రజా, రిచర్డ్ నగరవా, బ్రాండన్ మావుటా తలో వికెట్ తీశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు.